హలో ఎవ్రీవన్, రండి ఇంగ్లీష్ నేర్చుకుందాం. లెట్స్ లెర్న్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ మరికొంతమంది దగ్గరికి నా వీడియోని రీచ్ అయ్యేటట్టు చేస్తుంది. అలాగే మీరు చేసే ఒక్క సబ్స్క్రిప్షన్ నన్ను ఒక స్టెప్ ముందుకు వెళ్ళేటట్టు చేస్తుంది. సో ఫ్రెండ్స్, మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన టాపిక్ వచ్చేసి రెయిన్ రిలేటెడ్ సెంటెన్సెస్. వర్షం పడ్డప్పుడు మనం మాట్లాడుకుంటాం కదండి, అటువంటి టాపిక్స్ మనం ఇంగ్లీష్లో ఎలా మాట్లాడుకోవాలి అనేది నేర్చుకుందాం. ఫస్ట్ వన్, వానలు అస్సలు ఆగడం లేదు. వర్షం ఎక్కువ రోజులు కంటిన్యూస్గా పడుతున్నప్పుడు మనం ఇలా అంటూ ఉంటాం కదండి, వానలు అస్సలు ఆగడం లేదు. దీన్ని మనం ఇంగ్లీష్లో ద రెయిన్స్ ఆర్ నాట్ స్టాపింగ్ ఎట్ ఆల్. ద రెయిన్స్ ఆర్ నాట్ స్టాపింగ్ ఎట్ ఆల్ అని అంటాం. దీనికి రిలేటెడ్ సెంటెన్సెస్ వచ్చి ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ నాన్ స్టాప్ ఫర్ ఎ వీక్. ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ నాన్ స్టాప్ ఫర్ ఎ వీక్. వారం నుంచి వర్షం అసలు ఆగకుండా పడుతూనే ఉంది అని అర్థం. నెక్స్ట్ వన్, ఇట్ ఈస్ నాట్ గుడ్ ఎట్ ఆల్ ఇఫ్ ఇట్ రెయిన్స్ ఫర్ సో మెనీ డేస్. ఇట్ ఈస్ నాట్ గుడ్ ఎట్ ఆల్ రైనింగ్ ఫర్ సో మెనీ డేస్. ఇన్ని రోజులు వర్షం పడుతూనే ఉంటే అస్సలు బాగోదు అని అర్థం. నెక్స్ట్ వన్, ఇదంతా తడిగానే ఉంది అనడానికి ఇంగ్లీష్లో ఇట్స్ ఆల్ వెట్. తడిగా అంటే ఇంగ్లీష్లో వెట్ అని అర్థం. ఇదంతా తడిగానే ఉంది అనడానికి ఇంగ్లీష్లో ఇట్స్ ఆల్ వెట్. దీనికి రిలేటెడ్ సెంటెన్సెస్ వచ్చి ఇట్ ఈస్ ఆల్వేస్ వెట్ బికాస్ ఇట్ కీప్స్ రైనింగ్. అంటే వర్షం పడుతూనే ఉంది కదా, సో ఇదంతా తడిగానే ఉంది, లేదా ఇదంతా తడిగానే ఉంది ఎందుకంటే వర్షం పడుతూనే ఉంది కదా అని అర్థం. నెక్స్ట్ వన్, ఎవ్రీథింగ్ ఈజ్ స్లిప్పరీ దేర్ సో వాక్ కేర్ఫుల్లీ అండ్ కమ్. ఎవ్రీథింగ్ ఈజ్ స్లిప్పరీ దేర్ అంటే అదంతా జారుతుంది లేదా జారుడుగా ఉంది. సో వాక్ కేర్ఫుల్లీ అండ్ కమ్, జాగ్రత్తగా నడుచుకుంటూ రండి అని అర్థం. నెక్స్ట్ వన్, ఎండ వచ్చి చాలా రోజులు అయినట్టుంది అనడానికి ఇంగ్లీష్లో ఇట్ సీమ్స్ లైక్ ఇట్ హ్యాస్ బీన్ మెనీ డేస్ సిన్స్ ద సన్ కమ్ అవుట్. అంటే ఎండ వచ్చి చాలా రోజులు అయినట్టుంది అని అర్థం. దీనికి రిలేటెడ్ సెంటెన్సెస్ వచ్చి ఐ ఫీల్ లైక్ ఐ వాంట్ టు బీ ఇన్ ద సన్ బట్ ఇట్స్ ఆల్వేస్ రైనింగ్. నాకు ఎండలో ఉండాలని ఉంది కానీ వర్షం పడుతూనే ఉంది అని అర్థం. నెక్స్ట్ వన్, ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ ఆల్ వీక్ సో దెర్ హ్యాస్ బీన్ నో సన్. ఈ వారమంతా వర్షం పడుతూనే ఉంది, అసలు ఎండ రావడమే లేదు అని అర్థం. నెక్స్ట్ వన్, ఈ బట్టలు ఇంకా తడిగానే ఉన్నాయి అనడానికి ఇంగ్లీష్లో దిస్ క్లాత్స్ ఆర్ స్టిల్ వెట్. ఇక్కడ వెట్ అంటే తడిగా అని అర్థం. సో ఈ బట్టలు ఇంకా తడిగానే ఉన్నాయి అనడానికి ఇంగ్లీష్లో దిస్ క్లాత్స్ ఆర్ స్టిల్ వెట్. దీనికి రిలేటెడ్ సెంటెన్సెస్ వచ్చి హౌ విల్ ఆల్ దిస్ క్లాత్స్ డ్రై ఇఫ్ దెర్ ఈస్ నో సన్. అంటే అసలు సూర్యుడే లేకపోతే ఈ బట్టలన్నీ ఎలా ఆరుతాయి లేకపోతే ఎలా ఎండుతాయి అని అర్థం. నెక్స్ట్ వన్, ఐఎమ్ నాట్ వాషింగ్ క్లాత్స్ ఎట్ ఆల్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ సన్. డ్యూ టు ల్యాక్ ఆఫ్ సన్ అంటే సూర్యుడు లేకపోవడం వల్ల నేను అసలు బట్టలు ఉతకడమే మానేశాను అని అర్థం. నెక్స్ట్ వన్, గాలికి మొక్కలన్నీ పడిపోయాయి. వర్షాకాలంలో వర్షంతో పాటు గాలులు కూడా వస్తాయి కదండి, సో మనం ఇలా అంటూ ఉంటాం కదా, గాలికి మొక్కలన్నీ పడిపోయాయి అనడానికి ఇంగ్లీష్లో ఆల్ ద ప్లాంట్స్ ఫెల్ డ్యూ టు ద విండ్. ఆల్ ద ప్లాంట్స్ ఫెల్ డ్యూ టు ద విండ్. దీనికి రిలేటెడ్ సెంటెన్సెస్ వచ్చి ఐ డి నాట్ థింక్ దేర్ వుడ్ బి సచ్ ఎ బిగ్ విండ్ సో ఐ కెప్ట్ ద ప్లాంట్ ఆన్ టాప్. అంటే నేను అసలు ఊహించనే లేదు ఇంత పెద్ద గాలి వస్తుందని, అందువల్ల నేను మొక్కల్ని పైనే వదిలేశాను అని అర్థం. నెక్స్ట్ వన్, మెనీ ప్లాంట్స్ ఫెల్ ఆన్ ద రోడ్ అండ్ సమ్ పాట్స్ వేర్ బ్రోకెన్. అంటే చాలా మట్టుకు చెట్లు రోడ్డు పైనే పడిపోయాయి అండ్ సమ్ పాట్స్ వేర్ బ్రోకెన్ అంటే మన కుండీలు ఉంటాయి కదండి, సో సమ్ పాట్స్ వేర్ బ్రోకెన్ అంటే కుండీలు కూడా కింద పడి పగిలిపోయాయి అని అర్థం. నెక్స్ట్ వన్, వర్షంలో తడవడం అస్సలు నచ్చదు అనడానికి ఇంగ్లీష్లో ఐ డోంట్ లైక్ గెట్టింగ్ వెట్ ఇన్ ద రెయిన్. ఐ డోంట్ లైక్ గెట్టింగ్ వెట్ ఇన్ ద రెయిన్. దీనికి రిలేటెడ్ సెంటెన్సెస్ వచ్చి వై డూ యూ గెట్ వెట్ వెన్ ఎవర్ ఇట్ రెయిన్స్. ఐ డోంట్ లైక్ గెట్టింగ్ వెట్ ఎట్ ఆల్ అంటే నువ్వు ఎందుకు వర్షం వచ్చినప్పుడల్లా తడుస్తావు, నాకు తడవడం అస్సలు నచ్చదు అని అర్థం. నెక్స్ట్ వన్,
ఐ విల్ నాట్ గో అవుట్ నౌ బికాస్ ఇట్ ఈజ్ రైనింగ్. నేను ఇప్పుడు అస్సలు బయటికి వెళ్ళను ఎందుకంటే బయట వర్షం పడుతుంది అని అర్థం. నెక్స్ట్ వన్, ఇంకెన్ని రోజులు వర్షం పడుతుంది? మనకి ఎక్కువ రోజులు వర్షం అలా పడుతూనే ఉంటే అనిపిస్తుంది కదండి, ఇంకా ఎన్ని రోజులు వర్షం పడుతుంది? దీన్ని ఇంగ్లీష్లో మనం హౌ మెనీ మోర్ డేస్ విల్ ఇట్ రైన్, హౌ మెనీ మోర్ డేస్ ఇట్ విల్ రైన్ అని అంటాం. దీనికి రిలేటెడ్ సెంటెన్సెస్, ఇట్ హ్యాస్ ఆల్రెడీ బీన్ ఏ వీక్ అండ్ హౌ మెనీ మోర్ డేస్ ఇట్ విల్ కంటిన్యూస్ టు రైన్. అంటే వారం నుంచి వర్షం పడుతూనే ఉంది, ఇంకా ఎన్ని రోజులు ఈ వర్షం పడుతుంది అని అర్థం. నెక్స్ట్ వన్, డ్యూ టు దిస్ రెయిన్ హాలిడేస్ కేమ్ టు ద స్కూల్ యాజ్ వెల్. అంటే ఈ వర్షం కారణంగా స్కూల్స్ కూడా హాలిడేస్ ఇచ్చేశారు అని అర్థం.